హాయ్ హలో నమస్తే, నేను మీ గణేష్. వెల్కమ్ టు గణేష్ ఫుడ్ అండ్ ట్రావెలింగ్. ఈరోజు మనం గుంటూరు సిటీలోని గుజ్జనకొండ సర్కిల్ దగ్గరలో మారుతినగర్కి వెళ్ళే రూట్కి ఆనుకొని పక్కన ఉన్నటువంటి క్వాలిటీ కిచిడి పాయింట్కి అయితే రావడం జరిగింది. ఇక్కడ స్పెషల్ ఏంటంటే తక్కువ ప్రైస్లో ఎక్కువ క్వాలిటీతో ఉన్నటువంటి కిచిడి అయితే ఇవ్వడం జరుగుతుంది. కిచిడిలో కూడా గుడ్డుతో, అట్లానే చికెన్ గ్రేవీ, అలాగే చికెన్ ఫ్రై, అలాగే జాయింట్తో కూడా వీళ్ళు కిచిడిని అయితే ఇక్కడికి వచ్చినటువంటి పర్సన్స్కి అయితే ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇంత తక్కువ ప్రైస్లో ఇంత మంచి క్వాలిటీ ఉన్న కిచిడిని వీళ్ళు ఎలా ఇవ్వగలుగుతున్నారు అనే విషయాలు ఈ క్వాలిటీ కిచిడి పాయింట్కి సంబంధించిన ఓనర్ అయినటువంటి సులోచన గారిని అడిగి తెలుసుకుందాం పదండి. గుజ్జనకొండ సర్కిల్ ఉన్నటువంటి ఈ క్వాలిటీ కిచిడి పాయింట్కి అయితే రావడం జరిగింది కదా. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ పాయింట్కి సంబంధించిన ఓనర్ అయినటువంటి సులోచన గారిని ఒకసారి దీనికి సంబంధించిన విషయాలు కనుక్కుందాం. సులోచన గారు, ఈ కిచిడి పాయింట్ ఎప్పుడు స్టార్ట్ చేశారు? నమస్తే అండి. ఈ కిచిడి బండి స్టార్ట్ చేసి 2017లో స్టార్ట్ చేశాం. ఇప్పుడు 6 సంవత్సరాలు అవుతుంది. అది అయితే ఎందుకని ఇట్లా ఎక్కువ క్వాలిటీతో తక్కువ ప్రైస్ పెట్టి ఎందుకని కస్టమర్స్కి ఇవ్వడం జరుగుతుంది? ఏదన్నా ఎవరైనా చెప్పారా ఈ ఆలోచన, ఇలాంటి సలహా ఎవరైనా ఇచ్చారా, లేదంటే మీ ఓన్గా నిర్ణయం తీసుకొని వచ్చారు? ఇక్కడ కాదండి, ఇది మా సొంత నిర్ణయం. ఎందుకంటే మా వారు మార్బుల్ పని చేసేవాడు. అది ఒకళ్ళ కిందకి వెళ్ళి చేసి పొద్దున్న నుంచి సాయంత్రం ఆ కష్టం అనేది మాకు కూడా తెలుసు. నేను కూడా పనిచేసే వచ్చాను, ఇక్కడికి కష్టపడే వచ్చాం. అందుకని మేము తక్కువ డబ్బులు తీసుకుంటా ఎక్కువగా క్వాలిటీ ఇస్తాం. మేము మా సొంతగా అన్నీ మేమే చేసుకుంటాం మొత్తం. ఇంట్లో ఎవరి హెల్ప్ ఉండదు. మా హస్బెండ్ నేనే ఉదయం నుంచి. అది అయితే ఇక్కడ ఈ కిచిడి పాయింట్లో ఏమేమి ఇవ్వడం జరుగుతుంది? 60 రూపాయలండి. ఫ్రై తోటి కిచిడి 60 రూపాయలు, కర్రీ తోటి 60 రూపాయలు, జాయింట్ తోటి 70 రూపాయలు, ఎగ్గు తోటి 40 రూపాయలు. ఓకే. ఏ టైంలో ఇక్కడ మనకి దొరికేది ఇక్కడ కిచిడి? ఉదయం 11:30కి స్టార్ట్ అయింది, సాయంత్రం 4:30 వరకు. ఓకే. 4 తర్వాత ఇంకొక ఐటమ్ ఏదన్నా ఇవ్వడం జరుగుతుందా సాయంత్రం పూట్ల? ఏం లేదండి, ఇంతవరకే. కిచిడీతోనే క్లోజింగ్ అనమాట. ఓకే. అయితే కిచిడీలో వచ్చేసరికి మీరు గుడ్డు ఇస్తున్నారు, అలాగే చికెన్ ఇస్తున్నారు, అలాగే జాయింట్ కూడా ఇస్తున్నారు కదా. అయితే ఇది ఒకటేనా, కిచిడీ ఒకటేనా? ముందు ఏమన్నా బిర్యానీస్ కానీ ఇట్లాంటివి స్టార్ట్ చేసేది ఉందా? చేపల పులుసాను, వైట్ రైస్ రేపు వారం రెడీ చేద్దాం అనుకుంటున్నాం. సమ్మర్ కదా, స్పెషల్గా అదొకటి పెడదామని ఆలోచనలో ఉండాము. అదైతే చేస్తాను. ఇంకా బిర్యానీ ఇంకా అన్నీ ఏమి చేయలేనులే. క్యాటరింగ్ అయితే బిర్యానీ అన్నీ ఇస్తాం, కానీ ఇంక ఇక్కడైతే ఇంకా పెట్టాం. ఇక్కడ ఇంతవరకు సరిపోతుంది మాకు. అది అయితే ఇప్పుడు కస్టమర్స్ వస్తూ ఉన్నారు కదా, పార్కింగ్ కూడా ఇబ్బంది అవుతుందని విన్నాము. అంటే రోజుకి ఎంతమంది వస్తారు మ్యాక్సిమం మీ ఆలోచన ప్రకారం? రోజుకి 400 నుంచి 500 వరకు వస్తారు. 500. ఓకే. అంటే చాలా మంది. అంటే ఇక్కడ ఏది ఎక్కువగా ఎందుకని అంతమంది, అంటే అంత కస్టమర్స్ ఎక్కువ ఫ్లోటింగ్ రావడానికి కారణం ఏంటంటే కిచిడి క్వాలిటీ, రుచి అన్నీ కూడా ఇష్టపడ్డారు అందరూ? అందరికీ నచ్చింది. టేస్ట్ నచ్చితేనే కదా ఇప్పుడు నువ్వు తిని ఇంకా వేరే వాళ్ళని రమ్మనాలా. ఇది నేను చేస్తే కుదరదు కదా, నేను చేసి ఆడబెట్టాను. నువ్వు తిని చెప్పాలి కదా నాకు. నువ్వు తిని ఇంకొక 4 తీసుకొస్తేనే నాకు లాభం, అంతే. ఎక్కువ శాతం ఎవరెవరు మీ కిచిడి పాయింట్కి వస్తూ ఉంటారు? అందరూ పనిచేసేవాళ్ళు కానీ, ఆఫీసర్లో కానీ, ఎవరైనా సరే జాబ్ చేసేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు వస్తారు. అయితే ప్రతి ఒక్కరూ మీ కిచిడి పాయింట్ దగ్గరికి వచ్చి అయితే కిచిడిని ఇష్టపడడం అయితే జరుగుతుంది అంటారు? అవును. ఈ ఒక్క రోజు తిన్నావంటే 2వ రోజు ఇంకో 4 నువ్వే తేవాలా. అది నేను రమ్మని ఎవరిని పిలవను. నచ్చింది వస్తున్నారు.
అంతా దేవుడి దయ అంతే ఇక. ఓకే, ఇప్పుడు ఓన్లీ ఇక్కడ వరకు వచ్చిన వాళ్ళకేనా లేదంటే పార్సిల్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ నుంచి? పార్సల్ ఉన్నాయి, తినటానికి ఉంది, అన్నీ ఉన్నాయి. చికెనేనా ఎగ్గా తినటానికి ఉంది, పార్సల్ సిస్టమ్ ఉంది, అన్నీ ఉన్నాయి. పార్కింగ్ కూడా. అన్నీ ఉన్నాయి. ఇంకో విషయం ఏంటంటే అండి, మీరు పిల్లలకు కానీ అలాగే ఫంక్షన్స్ కానీ పార్సిల్ సర్వీస్ కూడా తీసుకోవడం రావడం జరిగిందంట ఆర్డర్స్ ప్రకారంగా, అది నిజమేనా? నిజమేనండి అది. అయితే ఎంత క్వాంటిటీ ఎంత? అది ఆ రేటు వేరండి, అది బయటకి ఇచ్చేదంతా ఇంకా బాస్మతి కానీ అవన్నీ ఆ సిస్టమ్ అంతా వేరండి. అది క్వాలిటీ పెంచుతారు, ప్లస్ బెస్ట్ క్వాలిటీ అయితే ఇవ్వడం జరుగుతుంది వెడ్డింగ్స్కి అయితే. అది అంతా ఇది కిచిడి మోడల్ కదా, ఇదంతా కిచిడి మోడల్. అది మొత్తం వచ్చేలాగా సపరేట్గా వచ్చింది. మనం బిర్యానీ టైప్లో వేయాలి కాబట్టి అది రేట్ అంతా సపరేట్. ఓకే, చూశారు కదా ఇక్కడ వచ్చేసరికి ఒక అంటే క్వాలిటీ, క్వాంటిటీ అట్లాగే ప్రైజ్ తక్కువ రేట్లో అయితే ఈ కిచిడి పాయింట్లో అయితే మంచిగా ఎవరైనా తినాలనుకుంటే ఇక్కడ దొరుకుతుంది. అయితే ఎవరైనా సరే గుంటూరులో సిటీలో ఉన్నటువంటి వాళ్ళే కాకుండా పక్క జిల్లాల నుంచి పక్క ఊర్ల నుంచి వచ్చే వాళ్ళు కూడా ఇక్కడ ఈ పాయింట్ దగ్గరికి అయితే వచ్చి చక్కగా ఈ రుచిని అయితే టేస్ట్ చేయడం జరుగుతుంది అనమాట. మనం కూడా ఈ కిచిడి ఎట్లా ఉందనేది కూడా టేస్ట్ చేసేద్దాం, పదండి. చూసారు కదా ఈ క్వాలిటీ కిచిడికి సంబంధించి మనకైతే ఒక ప్లేట్ ఇవ్వడం జరిగింది. దీంట్లో వచ్చేసరికి ఎగ్ ఒకటి ఇచ్చారు, నెక్స్ట్ లెగ్ పీస్ ఒకటి ఇచ్చారు, నెక్స్ట్ కర్రీ కూడా దీంట్లో ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఉల్లిపాయ కానీ, గ్రేవీ కానీ, షారువా కానీ, ఉల్లి చట్నీ కానీ దీంట్లో అయితే కాంబినేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి మనం కూడా టేస్ట్ చేద్దాం. దీనికి సంబంధించి ఇక్కడ టేస్ట్ రైస్ పరంగా కూడా మంచి క్వాలిటీ అయితే ఇక్కడ ఉపయోగిస్తున్నారని చెప్పుకోవచ్చు. టేస్ట్ పరంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆల్రెడీ ఉన్నటువంటి వాళ్ళు చాలామంది చాలా బాగుంది టేస్ట్ అని చెప్పారు. ఇంకెందుకని చెప్పేసి ఆలస్యం అని మనం కూడా టేస్ట్ చేయడానికి అయితే రెడీ అయిపోయాము. టేస్ట్ పరంగా చూద్దాం ఇప్పుడు. చికెన్ పీస్లు కూడా మంచిగా ఉడికే. టేస్ట్ ఇక్కడ చెప్పినట్టుగా చాలా బాగుందన్నమాట. ఇక్కడైతే లెగ్ పీస్ కూడా ఉంది. అయితే ఏంటంటే ఇక్కడ కిచిడి వచ్చేసరికి ఎగ్తో అయితే 40 రూపాయలు తీసుకుంటున్నారు. నెక్స్ట్ వచ్చేసరికి చికెన్తో అయితే 60 రూపాయలు తీసుకుంటున్నారు. అట్లా కాకుండా లెగ్ పీస్ కావాలనుకుంటే కనుక కిచిడీతో 70 రూపీస్ అయితే వీళ్ళైతే ఛార్జ్ చేస్తున్నారనమాట. అంటే తక్కువ ప్రైజ్ అనే అనుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే ప్రైజ్ తక్కువ ఉందని చెప్పేసి క్వాలిటీ ఇస్తున్నారు కదా, క్వాంటిటీ అయితే సరిపడేంత అయితే తినడానికి సరిపడేంత అయితే ఇవ్వడం జరుగుతుంది, క్వాంటిటీ కూడా. కాబట్టి ఇక్కడ జనాలు కూడా ఎక్కువ శాతం విపరీతమైన జనం, ఫ్లోటింగ్ అయితే చాలా ఎక్కువ ఉందన్నమాట. ఈ ఫ్లోటింగ్లో కూడా మనకి సులోచన గారు అయితే వాయిస్ ఇవ్వడం జరిగింది, ఇక్కడ ఉన్నటువంటి వివరాలన్నీ వివరించడం జరిగింది. అయితే ఇలాంటి స్ట్రీట్ ఫుడ్స్తో, రెస్టారెంట్స్తో, అలాగే టిఫిన్కి సంబంధించిన సెంటర్స్తో మనం అయితే మీకు టేస్ట్ తగ్గ వాటిని అయితే చూపించడానికి అయితే ముందుకు వచ్చేస్తున్నాం. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మన ఛానల్ని మర్చిపోద్దు. అంతవరకు బాయ్ అయితే చెప్పేస్తున్నాం. మిగతా వాటితో అయితే మేము ముందుకు వచ్చేస్తాం.